తెలంగాణ జీడిపి పెరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయాలంటే వాళ్ళ ఈ దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. అది కరెక్టే వాళ్ళంటున్నారా? మరి తెలంగాణ ప్రజలు దీన్ని కాదు. తెలంగాణ ప్రజలు పోయి ఏ రాష్ట్రంలో ఉన్నారు చెప్పు చూపి. నువ్వు తెలంగాణ ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారా అంటున్నా. ఆంధ్రలో ఉన్నారా, గుజరాత్లో ఉన్నారా, రాజస్థాన్లో ఉన్నారా, తమిళనాడులో ఉన్నారా, కేరళలో ఉన్నారా? ఏ రాష్ట్రంలో ఇంతగానం పోయి ఇట్లే బిజినెస్ చేస్తురా, ఇట్లే దాడులు చేస్తురా. ఇలా మొత్తం వ్యాపార రంగం మొత్తం వాళ్ళది అయిపోయింది. ఏందో జీడిపి పెరిగిందంట ఈయన చెప్తున్నాడు. అంటే వాళ్ళు లేకుంటే జీడిపి పెరగదా? భారతదేశంలో అత్యంత ధనవంతమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నిజాములు పరిపాలించిన రాష్ట్రం. వజ్రాలు వైరుధ్యాలతో తులతూగినటువంటి రాష్ట్రం. ఈ తెలంగాణ ప్రజలు త్యాగాలతోటి హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ప్రజలు కూలీలుగా ఉండి ఇవాళ వాళ్ళు చేసిన కష్టమంతా నవాబులకు చేరవేస్తే ధనవంతమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం ఈ తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులు చేసినటువంటి త్యాగాలతో ఏర్పడ్డటువంటి ఈ రాష్ట్రం. కానీ ఆ ఫలితాలు ఇలా మార్వాడీలు తింటారు తప్ప తెలంగాణ ప్రజలు తిట్టలేరు. మంచి బిజినెస్ టైంలో తెలంగాణ వచ్చే అభివృద్ధి టైంలో పెద్ద ప్రమాదకరంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని చేతి వృత్తుల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డాయి. ఇది గ్రహించాలి. మీరు ఓటు బ్యాంక్ కోసం మీరు చేస్తే మీ కర్మ. తెలంగాణ ప్రజలు ఉల్టమంతా మీ పని అంతే సంగతి. మార్వాడిలా తెలంగాణ ప్రజలు మీరే తెలుసుకోవాల్సి వస్తుంది. సిగ్గుండ కొంచెం అక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. తెలంగాణ ముఖ్యంగా అట్లా కాదబ్బా. మీరు రోహింగ్యాలను తీసి పడేస్తామనే వచ్చారు కదా మీరు అధికారంలోకి. పాకిస్తాన్కి వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి వలసవాదులను మొత్తం కట్టడి చేస్తాం, పొడిచి పడేస్తాం, పీకి అవతల పడేస్తాం అనే అధికారంలోకి వచ్చారు. ఏం చేస్తారు మీరు? మీ కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? మీ ఇంటెలిజెన్స్ ఏం చెప్తా ఉంది? ఎందుకు రోహింగ్యాలను బయటకు పంపిస్తలేరు? మేము కూడా చెప్తాం రోహింగ్యా ఆటో తెలంగాణ బచావ్. రోహింగ్యాలతో మాకేం పని లేదు. ఇలా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క చేతి వృత్తులు, కుల వృత్తులు, వాళ్ళ యొక్క జీవితం అగమ్య గోచరంగా తయారైంది. ఇలా పనులు దొరకట్లేదు. ఈ దేశానికి కావాల్సినటువంటి వ్యవసాయానికి వాళ్ళ తాతల తరాల నుంచి ఇలాను నాగలు చేసి, గుంటుక చేసి, గొర్రు చేసి, కర్రు చేసి, తలుపు చేసి, తాళం చేసి, ఇల్లు కట్టి ఇలా వ్యవసాయానికి పనిముట్లు అందించినటువంటి కమ్మరులు, వడ్రంగీలు, ఇలా కుమ్మరులు, కుండలేసినటువంటి కుమ్మరులు ఇలా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఇలా నిర్మాణ రంగం మొత్తము ఇలా తెలంగాణ చేతులకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి కోమట్లు వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలా అవసరాలు బంగారం మార్వాడి షాపుల యొక్క ప్రతి ఊర్లో మార్వాడి షాప్ ఇంతగానం అయింది. ఇది బండి సంజయ్ గారు మీకు కనబడుతుందో లేదో పెద్ద ఎత్తున ఉంది. మీరు ఓట్ల కోసం చూసుకుంటే ఓట్లు రాజస్థాన్ ఇండియాలోనే ఉన్నారు వాళ్ళు. కానీ తెలంగాణ ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ పాత బస్తీ అనేది హైదరాబాద్ అనేది ఐఎస్ఐ అడ్డగా మారింది. మరి ఏం చేస్తున్నావు? కేంద్ర మంత్రి ఏం చేస్తున్నావు? నువ్వు కేంద్ర మంత్రి ఎందుకైనా మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏం చేస్తున్నారు? మీరు ఐఎస్ఐకి అడ్డగా మారితే చెప్పనిక కనీసం సిగ్గాని అనిపించాలిగా మీకు. హైదరాబాద్ నగరాన్ని ఐఎస్ఐ అడ్డాగా మారితే ఒక మినిస్టర్గా ఉండి ఒక పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినావు. ఎట్లా మాట్లాడుతావు నువ్వు? నువ్వు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఇచ్చి ఇమీడియట్ అరెస్ట్ చేయావా? బాధ్యత లేదా? అట్లా మాట్లాడతారండి మీరు. ఎవరికి కావాలి? కాంగ్రెస్ పార్టీకి ఏమవసరం? రోహింగ్యాలు ఎవడు అంటున్నా. రాహుల్ గాంధీ ఏం చెప్తా ఉన్నారు? ఒక మనిషి ఒకే ఓటు. రాజస్థాన్లో ఒక ఓటు, గుజరాత్లో ఈడ వచ్చి ఒక ఓటు, హైదరాబాద్ తెలంగాణలో ఒక ఓటు కాదు. ఇక్కడ రోహింగ్యా పీయింగ్యా ఎవరు లేడు, ఎవడు ఉండకూడదు కూడా. అసాంఘిక శక్తులు తెలంగాణలో ఉండనిక వీల్లేదు. రోహింగ్యాలు దుర్మార్గులు ఎవడున్నా పీక్ పడేరు. మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ప్రాజెక్టులు కట్టింది లేదు, పాఠశాలలు కట్టింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు, వ్యవస్థను నాశనం చేసిరు. ఈ పని చేయరు. రోహింగ్యాలను బయటకు పంపించండి. అది కూడా చేత కాకపోతే మిమ్మల్ని బీజేపీ కార్యకర్తలు ఎందుకు నమ్మాలి? హిందూ సమాజం మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? రోహింగ్యాలను హైదరాబాద్లో ఉన్న రోహింగ్యాలను పంపించలేక ఆపసోపాలు పడుతున్నారా మీరు? ఏం మాట్లాడతారండి?